హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఏబిపిఎస్సి టీఎస్పీసీ మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లెక్చర్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం ఈ లెక్చర్లో కనీసం ఒక్క బిట్ అయినా సరే ఖచ్చితంగా వస్తుందనేది నేను డ్యామ్ షూర్గా చెప్పగలను. ఎందుకంటే కొన్ని చూడండి, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని పథకాలు అనేది పేర్లు మార్పుతో వేరే వేరే పథకాల్లో విలీనం చేయడం జరిగింది. సో ఆ విలీనం చేసినటువంటి పథకాల యొక్క ప్రస్తావన మీకు మైండ్ మ్యాప్ చార్ట్ రూపంలో ఈ లెక్చర్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. లెక్చర్ ఏంటంటే ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు. సో కంప్లీట్గా అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని పేర్లకి అడ్జస్ట్ కాక నేను డైరెక్ట్గా షార్ట్ కట్లో రాయడం జరిగింది. వాటి నేమ్స్ అనేది డైరెక్ట్గా నేను ఈ బుక్ ప్రొవైడ్ చేసేటప్పుడు దాంట్లో సెపరేట్గా ఒక పేజ్లో టైప్ చేసి నేను ఇస్తాను. బట్ ఏంటంటే ఇక్కడ అది చెప్పడం అనేది కొంచెం కష్టం. అందుకే మీరు వింటే డైరెక్ట్గా మీకు అర్థమైపోతుంది. సో లెక్చర్లోకి మనం వెళ్దాం డైరెక్ట్గా. సో ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ చార్ట్కి సంబంధించినటువంటి డేటా. సో ఏంటంటే మొదటి కాలంలో అంటే 1970, 80, 90 కాలంలో పథకాల్లో ఏ పేర్లతో ఉండేవి, వాటిని వేడిలో విలీనం చేశారనేది మనం ఇందులో పూర్తిగా తెలుసుకుంటాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, ఈ ఎండింగ్ అంటే ఈ కింది స్థాయిలో ఉండేది మొట్టమొదటిగా మొదలైంది. ఇలా పైకి వెళ్తున్న కొలది అంటే పైకి వెళ్తున్న కొలది కూడా ఇవన్నీ ఏంటంటే వీటిలో విలీనం అవ్వడం జరుగుతుంది. సో ఆఖరిగా పైన ఉన్నది ఏంటంటే ప్రజెంట్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటివి. ఇవి పైన మీకు చూడండి, ఈ రెడ్ కలర్తో కానీ ఈ చెర్రీ రెడ్ కలర్తో కానీ ఉన్నవన్నీ కూడా ప్రజెంట్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు ఇవి. సో ఇవి దేనిలో విలీనం అయ్యాయి అనేది మనకి క్వశ్చన్ రూపంలో వస్తూ ఉంటాయి. వాటిపైన కొంచెం ఫోకస్ చేయాలి. సో కింద స్థాయి నుంచి చూసేటప్పుడు ఇందులో మొట్టమొదటిగా చూడండి, మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూడండి, పనికి ఆహార పథకం. సో పనికి ఆహార పథకం అనేది 1973లో ప్రారంభించారు. సో దీన్ని ఏం చేశారంటే 2001లో ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ సో అనే పేరుతో ఒక కొత్త పథకాన్ని ప్రారంభించి దీనిని విలీనం చేయడం జరిగింది. సో తర్వాత ఈ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ని 2004లో ఏం చేశారంటే మళ్ళీ నేమ్ చేంజ్ చేశారు. సో నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ అనే ఒక పేరుతో ఒక కొత్త పథకాన్ని ఏర్పాటు చేసి 2004లో ఈ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ని 2004లో దీనిని విలీనం చేయడం జరిగింది. సో తర్వాత మళ్ళీ 2006లో సేమ్ ఈ నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ను NREGSలో విలీనం చేయడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఇది. సో 2006లో దీనిలో వీటిని విలీనం చేయడం జరిగింది. సో ఆఖరిగా వచ్చేటప్పటికి 2009లో ఈ NRGSని పేరు మార్చడం జరిగింది. సో దానికి స్టార్టింగ్ ఏమొస్తుందంటే మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్గా 2009లో గుర్తించబడి ప్రస్తుతానికి కూడా ఇది మనకి అమలవుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ అనాలిసిస్. సెకండ్ వన్ కూడా దీనిలో ఉంది. సో ఒకసారి అది అబ్జర్వ్ చేద్దాం మనం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1989కి వచ్చేటప్పటికి JRY అనే కొత్త ప్రోగ్రామ్ను ప్రారంభించారు. సో జవహర్ రోజ్గర్ యోజన. సో ఈ JRY ప్రోగ్రాంలో మనకి ఈ రెండు పథకాలను కూడా విలీనం చేశారు. సో ఏంటంటే అవి RLEGP మరియు NREP. సో ఈ రెండు పథకాలను కూడా దీంట్లో విలీనం చేసి కొత్తగా ఒక పథకాన్ని ఇందులో ప్రారంభించారు. సో వీటి ఎబ్రివేషన్స్ మనకి ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ ఇక్కడ NREP అనేది 1980లో మొదలుపెట్టారు, అంటే ప్రారంభించడం జరిగింది. NREP అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. సో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఇది 1980లో మొదలుపెట్టారు. RLEGP అంటే రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. సో ఇది 1983లో ప్రారంభించారు. సో ఈ రెండింటిని కలిపి మనకి 1989లో JRY జవహర్ రోజ్గర్ యోజన అనే ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో తర్వాత ఈ JRYని కూడా 1999లో JGSYలో విలీనం చేశారు. సో ఇక్కడ JGSY అంటే జవహర్ గ్రామ సమృద్ధి యోజన. వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, జవహర్ గ్రామ సమృద్ధి యోజన. సో దీనిలో విలీనం చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ చెప్పాను, ఈ నేమ్స్ ఏంటంటే ఇక్కడ ప్రొజెక్ట్ చేయడానికి ఏంటంటే కొంచెం స్పేస్ తక్కువగా ఉంది. సో అందుకు కష్టం. ఈ బుక్ ప్రొవైడ్ చేసేటప్పుడు దీనికంటే సెపరేట్గా ఒక పేపర్లో నేను మొత్తం టైప్ చేసి ఇచ్చేస్తా. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు చదువుకోవచ్చు. ఇక్కడ మాత్రం జస్ట్ చెప్పింది గుర్తుపెట్టుకుంటే చాలు. సో నెక్స్ట్ వన్ ఇది 1999లో జరిగింది. మళ్ళీ తర్వాత కూడా 2001కి వచ్చేటప్పటికి
ఈ ఈ జవహర్ గ్రామ సమృద్ధి యోజనను ఈఏఎస్ అంటే ఎంప్లాయ్మెంట్ ఎజ్యూరెన్స్ స్కీమ్ ఎంప్లాయ్మెంట్ ఎజ్యూరెన్స్ స్కీమ్. సో ఈ రెండింటిని కలిపి ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు 2001లో. సో దానికి పెట్టిన పేరు ఏంటంటే ఎస్జిఆర్వై, సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన. సో ఎస్జిఆర్వై ఇది, ఎస్జిఎస్వై కూడా ఒకటి ఉందండి, అది వేరే ఇది వేరే, రెండు ఒకటి కాదు. సో ఇది రోజ్గార్ యోజన, సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజనలో 2001లో విలీనం చేయడం జరిగింది. సో ఈ ఎస్జిఆర్వైను 2006లో ఎన్ఆర్ఈజిఎస్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో 2006లో ఈ ఎస్జిఆర్వైను విలీనం చేయడం జరిగింది. సో మనకి ఎన్ఆర్ఈజిఎస్కి వచ్చేటప్పటికి మనకి తెలిసిందే, 2009కి వచ్చేటప్పటికి దీని పేరు మార్పు జరిగింది. మహాత్మా గాంధీ అనే పేరుతో 2009 నుంచి దీన్ని పిలవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఎంఎన్ఆర్ఈజిఏకి వచ్చేటప్పటికి దానిలో విలీనమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలు. సో ఇది చదివేటప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ వన్స్ డేటా అనేది మీకు అర్థమైందంటే చాలా సింపుల్గా ఉంటుంది, అంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మహిళా సమృద్ధి యోజనను 1993 అక్టోబర్ 2న ప్రారంభించారు. సో మహిళల యొక్క సాధికారత, వారి యొక్క అభివృద్ధి కోసం. సో దీనిని 2001లో పేరు మార్చారు. ఏ విధంగా అంటే మహిళా స్వయం సిద్ధి యోజన. సో 2001లో దీని పేరు మార్పు జరిగింది, మహిళా స్వయం సిద్ధి యోజనగా దీనిని పేరు మార్చడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, 2005లో ప్రారంభించినటువంటి జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునరుద్ధరణ కార్యక్రమం. సో దీనిని ఏం చేశారంటే కొత్త పేరుతో దీన్ని కూడా పిలవడం జరిగింది, దీన్ని కూడా పేరు మార్పు జరిగింది. 2016లో దీన్ని అమృత్ అనే పేరుతో ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు. సో 2001లో దీన్ని అమృత్ అనే పదంతో పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ స్వావలంబన్. సో ఇక్కడ స్వావలంబన్ అనేది 2010లో ప్రారంభించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పథకం. దీన్ని 2015లో అటల్ పెన్షన్ యోజనగా పేరు మార్పు జరిగింది. సో అటల్ పెన్షన్ యోజనగా పేరు మార్పు జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకి 3 ముఖ్యమైనటువంటి పథకాలు, వాటితో పాటు ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్లో విలీనమైనటువంటి పథకాల ప్రస్తావన మనకి ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్ ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్, దీని నుంచి మేబీ ఖచ్చితంగా ఒక బిట్టు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ చార్ట్ ఉన్నది అది నెక్స్ట్ పార్ట్లో రిలీజ్ చేస్తా, ఎందుకంటే రెండు ఒకేసారి చెప్పేటప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అందుకని నెక్స్ట్ పార్ట్లో రిలీజ్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది మీకు కూడా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.